నమస్కారం. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ కావాలని, ఐఐటీలు, ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో చదవాలని కలలు కనడం చాలా సహజం. ముఖ్యంగా స్టేట్ బోర్డ్ విద్యార్థుల్లో ఈ ఆశలు మరీ ఎక్కువ. కానీ వాళ్ళందరి మదిలో ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అందరి మనసులో మెదిలే ప్రశ్న ఇదే కదా. స్టేట్ బోర్డులో చదువుతున్నాం, మరి జాతీయ స్థాయిలో జరిగే ఇంత పెద్ద పోటీని తట్టుకోగలమా అని. దీనికి సమాధానం ఒక్కటే: ఖచ్చితంగా తట్టుకోగలరు. సరైన ప్లాన్, పట్టుదల ఉంటే ఎవరైనా సరే విజయం సాధించొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ప్రయాణమంతా ఈజీ అయితే కాదు. ముందుగా మనం ఎదుర్కొనే అసలైన సవాళ్లు ఏంటి, అడ్డంకులు ఏంటి అనేవి పూర్తిగా అర్థం చేసుకోవాలి. సమస్య ఏంటో తెలిస్తేనే కదా దానికి పరిష్కారం కూడా దొరికేది. అసలు విషయం ఏంటంటే, మనం రాసే బోర్డ్ పరీక్షలకి, ఈ జాతీయ స్థాయి పరీక్షలకు మధ్య ఒక ప్రాథమికమైన తేడా ఉంది. మన స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎక్కువగా మార్కుల మీద, సిలబస్ను బట్టి పట్టడం మీద ఫోకస్ చేస్తాయి. కాని జేఈఈ, నీట్ లాంటివలా కాదు. అవి కాన్సెప్ట్లను ఎంత లోతుగా అర్థం చేసుకున్నారు, వాటిని ఉపయోగించి ఒక ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేదాన్ని టెస్ట్ చేస్తాయి. ఇక్కడే ఉంది అసలు తేడా అంతా. కేవలం పరీక్షల పద్ధతిలోనే కాదు, కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉంటాయి. స్టేట్ బోర్డ్ సిలబస్కి, ఎన్సీఈఆర్టీ సిలబస్కి మధ్య కొంచెం తేడా ఉండటం ఒకటి. ఇక ప్రాంతీయ భాషలో చదివి సడన్గా అంత ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సి రావడం ఇంకో పెద్ద అడ్డంకి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామందికి మంచి కోచింగ్ సెంటర్లో అందుబాటులో ఉండకపోవడం కూడా ఓ పెద్ద సవాలే. సరే, ఇప్పటిదాకా ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ సవాళ్లను దాటి ఈ గ్యాప్ను ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సరైన టూల్స్ వాడితే ఈ అంతరాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. సక్సెస్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన టూల్స్ మన దగ్గర ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది ఫౌండేషన్. దానికోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు తప్పనిసరి. వాటిని అస్సలు వదలకూడదు. సరైన గైడెన్స్ కోసం మంచి కోచింగ్ సెంటర్లు లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు చాలా హెల్ప్ అవుతాయి. ఇక రోజూ ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తేనే మనం చదివింది ఎంతవరకు అప్లై చేయగలమో తెలుస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండింట్లో ఉండే నోట్స్ వాడితే కాన్సెప్ట్స్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి. చివరిగా పాత పేపర్లు, మాక్ టెస్ట్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సరే, మన దగ్గర టూల్స్ అన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఎలా వాడాలి? సరైన పద్ధతిలో వాడకపోతే ప్రయోజనం ఉండదు కదా. అందుకే ఇప్పుడు ఒక పక్కా ప్లాన్, ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే సక్సెస్ చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ స్టెప్: మన స్టేట్ బోర్డ్కి, ఎన్సీఈఆర్టీకి కామన్గా ఉన్న టాపిక్స్ మీద ముందు పట్టు సాధించాలి. ఆ తర్వాత సొంతంగా చేతిరాతతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫార్ములాలు, డయాగ్రమ్స్తో ప్రతి వారం తప్పకుండా మాక్ టెస్ట్లు రాయాలి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ అలవడుతుంది. టెస్ట్లో చేసిన తప్పుల్ని అనలైజ్ చేసుకుని ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నామో వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇక లాస్ట్ది, మన ఇంటర్ పరీక్షలకి, ఈ ఎంట్రన్స్ పరీక్షలకి మధ్య టైంని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ నంబర్ చూడండి, 50 నుంచి 60%. ఇది చాలా చాలా ముఖ్యమైన నెంబర్. ఎందుకంటే స్టేట్ బోర్డ్ సిలబస్కి, ఎన్సీఈఆర్టీ సిలబస్కి మధ్య దాదాపు ఇంత సిలబస్ కామన్గా ఉంటుంది. అంటే ఏంటి? మన ప్రయాణంలో సగం దూరం మనం ఆల్రెడీ పూర్తి చేసినట్టే. ఇది మన టార్గెట్ని చాలా దగ్గర చేస్తుంది కదా. ఈ దారిలో నడవడం అసాధ్యమనుకోవద్దు. మనకంటే ముందు ఎంతో మంది ఇదే దారిలో నడిచి అద్భుతమైన విజయాలు సాధించారు. వాళ్లే మనందరికీ అసలైన ఇన్స్పిరేషన్. ఇది ఏదో ఊరికే చెప్పే మాట కాదు, ఇది నిజం. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. మామూలు ఇంటర్ కాలేజీల్లో తక్కువ వసతులతో చదువుకున్న ఎంతోమంది స్టేట్ బోర్డ్ విద్యార్థులు టాప్ ర్యాంకులు కొడుతున్నారు. కాబట్టి స్టేట్ బోర్డులో చదవడం అనేది సక్సెస్కి అడ్డంకి అయితే కానే కాదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అసలైన విజయం మనం చదివే బోర్డులో లేదు. టాప్ ర్యాంకులు సాధించేవాళ్లందరిలో 3 విషయాలు కామన్గా కనిపిస్తాయి. 1. తిరుగులేని క్రమశిక్షణ. 2. కంటిన్యూస్గా మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం. 3. ఒక పక్కా స్ట్రాటజిక్ ప్లాన్. ఇవే వాళ్ల సక్సెస్ సీక్రెట్స్. చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: సక్సెస్ అనేది మనం ఏ బోర్డులో చదివామో అనే దానిమీద ఆధారపడి ఉండదు. అది మన కన్సిస్టెన్సీ, అంటే మన స్థిరత్వం, మన హార్డ్ వర్క్, మన పట్టుదల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సరైన ప్లాన్, గట్టి నమ్మకంతో ముందుకెళ్తే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సాధించవచ్చు. అసలు ప్రశ్న ఏ బోర్డులో చదివామో అన్నది కాదు, ఆ లక్ష్యం కోసం ఎంత స్థిరంగా నిలబడ్డామో అన్నదే కదా.